హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనము ఒక భారీ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందామండి. అయితే ఈ భారీ నోటిఫికేషన్ అన్నది యాక్చువల్గా 3 days బ్యాకే వచ్చింది. అయితే నేను ఈ నోటిఫికేషన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకోలేదు. ఎందుకు అంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి. అయితే నేను యాక్చువల్గా మన ఛానల్లో ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించే చెప్తాను కాబట్టి నేను ఈ యొక్క నోటిఫికేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకోలేదు. అయితే నేను నిన్న కొన్ని పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ చదవాల్సి వచ్చింది. ఆ నోటిఫికేషన్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఎస్, ఇట్స్ ఏ గుడ్ జాబ్. కాంట్రాక్ట్ బేసిస్ అయినా కూడా హై లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అలాగే కెరీర్ ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో, అంటే ఇప్పుడే డిగ్రీ అయ్యి మ్యాక్సిమం 2 to 3 years నుంచి ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. సో దాని గురించి నేనైతే ఇప్పుడు మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మాత్రమే మీకు క్లియర్గా ఈ నోటిఫికేషన్ అసలు ఏంటి, నోటిఫికేషన్లో ఏముంది అని కూడా అర్థమవడం జరుగుతుంది. ఎందుకు నేను ఫస్ట్ వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అని కూడా మీకు రీజన్ ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 18th August 2021. తర్వాత ఇక్కడ మనకి పోస్ట్స్, ఫస్ట్ రీజన్ అయితే పోస్టులు అండి. 920 ప్లస్ ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి కలుపుకుంటే 956 పోస్టులు. ఇట్స్ వెరీ హ్యూజ్ పోస్టులు అని చెప్పాలి. అండ్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ గ్రాడ్యుయేట్స్. అండ్ అలాగే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 55% ఆఫ్ మార్క్స్. ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్స్కి అయితే 50% అండి. చాలా ఈజీగా జాబ్ని అయితే సంపాదించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి, నేను కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అండ్ అలాగే 2 to 3 years ఉన్న వాళ్ళకి అని ఎందుకు చెప్పానో ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి, మినిమం ఏజ్ వచ్చేసి 20, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years ఇచ్చారు. అండ్ అలాగే మీకు మామూలు గవర్నమెంట్ ఎలా ఇస్తుందో అలాగ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు అంటే September 5th అండి. అండ్ అలాగే పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, పోస్టులు ఎన్ని ఉన్నాయంటే అన్రిజర్వ్డ్కి అయితే 373, ఎస్సీకి 138, ఎస్టీకి 69, ఓబీసీకి 248, ఈడబ్ల్యూఎస్కి 92, ఈడబ్ల్యూఎస్కి విడిగా విడదీయడం జరిగింది. అండ్ అలాగే ఫార్వర్డ్ క్యాండిడేట్స్ మొత్తానికి కలిపితే 36 ఉన్నాయండి. ఇట్స్ వెరీ మంచి జాబ్ అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పైన చూపించినట్లుగా మీ యొక్క పర్సంటేజ్ అయితే 54.99 ఉన్నా కూడా 55% కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే 49.99% ఉన్నా కూడా 50% కింద కన్సిడర్ చేస్తారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి అయితే 50%, అండ్ అలాగే అదర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 55%. అంటే చాలా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఈజీగా. ఈ రోజుల్లో 55%, 50% మార్క్స్ అయితే ఎవరైనా గెయిన్ చేస్తున్నారు చాలా ఈజీగా. ఎవరు కూడా అంతకు మించి తక్కువ గెయిన్ చేసే వాళ్ళైతే ఎవరూ లేరు. సో చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. అండ్ అయితే ఇదైతే ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ అప్లికేషన్ కూడా. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అయితే కట్ ఆఫ్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఏజ్కి కూడా July 1st ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలామంది ఏం అడుగుతున్నారు అంటే, ఇలా July 1st అని ఇవ్వడం వల్ల మేము ఇప్పుడే ఎగ్జామ్స్ రాసాము పెట్టుకోవచ్చా అని చాలామంది అడగడం జరుగుతుంది. అంటే ఈ కాంట్రాక్ట్ బేసిస్కి ఇప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఇది వెంటనే మీకు జాబ్ వచ్చేస్తుంది. వెంటనే September 5th ఇచ్చారు. సుమారుగా మేబీ అక్టోబర్ లోపల మీ యొక్క అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంటాయి అనుకుంటేనే పెట్టండి, లేకపోతే పెట్టడం అనవసరము. తర్వాత కామెంట్ చేస్తున్నారు నేను పెట్టచ్చా అని చెప్పి. ఇక్కడ నేను నోటిఫికేషన్లో మీకు క్లియర్ చేస్తున్నాను. మీ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే మాత్రమే పెట్టండి, లేకపోతే పెట్టద్దు. అండ్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 4th August నుంచి August 18th వరకు అండి. అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామ్ చెప్పాను కదా, September 5th. అండ్ అలాగే మనం తర్వాత చూద్దాము. మీ యొక్క ఎమెల్యూమెంట్స్ అంటే మీ యొక్క జాబ్కి మీరు సాటిస్ఫై అయ్యే విధంగానే మీ యొక్క శాలరీ ఉంటుంది. కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ అంటున్నారు. చూడండి, 29,000 per month ఫస్ట్ ఇయర్ మొత్తం. అండ్ అలాగే 31,000 సెకండ్ ఇయర్ మొత్తం, 34,000 థర్డ్ ఇయర్ మొత్తం.
అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years కాంట్రాక్చువల్ సర్వీస్ సచ్ అపాయింటీస్ మే బికమ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింటీస్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ grade A in IDBI Bank through a selection process that would be conducted by IDBI Bank. ఇక్కడ నేను యాక్చువల్గా ఈ యొక్క వర్డ్ నేను చదవలేదు, దానివల్లనే కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఎందుకు అని నేను మీతో షేర్ చేయలేదు. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్, మీ యొక్క 3 years ఆఫ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిన తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు అక్కడ పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడమో సంథింగ్ ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ కింద కూర్చోబెట్టడం జరుగుతుందండి. చాలా మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు 956 పోస్టులని కూడా అసిస్టెంట్ల కిందే తీసుకుంటున్నారు. దానికి ట్రైనింగ్ 3 years ఇస్తున్నారు అని అర్థం ఇక్కడ. అండ్ అలాగే మనం ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ చెప్పాను కదా, మినిమం 20 to 25 years అండి. SC STకి అయితే 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే నాన్ క్రీమీ లేయర్ 3 years, అండ్ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ అంటే ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి 10 years అండి. ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. బిలో పోవర్టీ లైన్ని నాన్ క్రీమీ లేయర్ అంటాము. అండ్ అలాగే ఏజ్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్, 50% ఫర్ SC ST క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీ యొక్క క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్. ఇక్కడ చూసారు, నేను అందుకని క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. 1st July కల్లా మీ సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉంటే మాత్రమే అప్లై చేయండి. మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ మొత్తం కూడా 1st July కల్లా మీ దగ్గర ఉండాలి. ఓకే. అండ్ అలాగే తర్వాత చూద్దాము అప్లికేషన్ ఫీ అండి. ఈ అప్లికేషన్ ఫీ ఒక్కటే ఈ యొక్క నోటిఫికేషన్లో చాలా చాలా కష్టతరమైన విషయం అని చెప్పాలి. SC ST ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి అయితే పర్లేదు 200, అండ్ అలాగే ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ అనే చెప్పాలండి. మామూలుగా 700, 800 వరకు అయితే పే చేస్తాం, కానీ డైరెక్ట్గా 1000 రూపీస్ ఒక అప్లికేషన్కి వచ్చేసంటే చాలా కష్టం. కానీ మన యొక్క శాలరీని బట్టి చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఫ్రమ్ 4th August to 18th August వరకు మాత్రమే. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయడం కుదురుతుంది. ప్రతిదీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ నేను మన మొబైల్లోనే ఎలా చేయాలి అని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మీకు ఆ వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మనం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ ఏం లేదండి, ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అది కూడా 3 parts, రీజనింగ్, ఇంగ్లీషు అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఈచ్ 150 అండి. అండ్ అలాగే డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. సెపరేట్ డ్యూరేషన్ అయితే ఏం లేదు, మొత్తానికి కలిపి 90 minutes. అండ్ అలాగే దీనికి రాంగ్ ఆన్సర్స్కి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, పెనాల్టీ. అండ్ అలాగే మీరు దీంట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసినట్లయితే ఎవరైతే ఒక 1 year 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా గెయిన్ చేయగలరు. అండ్ అలా ఇప్పుడే కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పులేదు కదా, ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 956 పోస్ట్స్ ఉన్నాయి. సో మీరు ట్రై చేయడంలో తప్పులేదు. సో ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే మీకు కూడా మంచి ఆపర్చునిటీ ఒకవేళ మీ లక్ని బట్టి రావచ్చు. సో అలా మనం ఆలోచిద్దాం. అండ్ అలాగే ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ బైలింగ్వల్ లాంగ్వేజ్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూద్దాము మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి అంటే అహ్మదాబాదు, అమృత్సర్, భోపాల్, బెంగళూరు, బెలిగం, భువనేశ్వర్, కోయంబత్తూర్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, గువాహటి, గ్వాలియర్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్. ఇక్కడ చూసారు చాలా ఇచ్చారు. అండ్ అలాగే నేను ఇక్కడ ఓన్లీ TS అండ్ APకి చెప్తున్నాను. చూడండి, TSకి అయితే హైదరాబాద్ ఉంది, అండ్ అలాగే APకి అయితే విజయవాడ, విశాఖపట్నం ఉంది అండి. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనకి యాంక్షర్ 2లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మన యొక్క మోస్ట్లీ మనకి అపాయింట్ చేసే జిల్లాలు కూడా మన జిల్లాలోనే మనం ఖచ్చితంగా మన జాబ్ని అయితే తీసుకోవచ్చు. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఖచ్చితంగా మన జిల్లాలోనే మన హెడ్ క్వార్టర్స్లో IDBI బ్యాంక్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మీరు పోస్టింగ్ అడిగి అక్కడే మీరు తీసుకోవచ్చు. సో మన ఇంటి దగ్గరలోనే మనం ఉండి చక్కగా 30,000 శాలరీతో జాబ్ చేయొచ్చు. అండ్ అలాగే తర్వాత మీరు మేనేజర్లకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఉన్నాయి అంటే చిత్తూరు, చీరాల,
చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే ఇప్పుడు మనము తెలంగాణకు కూడా చూద్దాం. తెలంగాణలో అయితే 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మేబీ మోస్ట్లీ మీకు అపాయింట్మెంట్స్ కూడా అక్కడే ఉండొచ్చు, లేదు ఇంకా వేరే బ్యాంక్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన చాలా జిల్లాలు ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఈ జిల్లాల్లోనే మీ యొక్క జాబ్ పోస్టింగ్ కూడా 99% ఉండొచ్చు. అండ్ అలాగే హైదరాబాద్ చూద్దాం, తెలంగాణ చూద్దామని హైదరాబాద్, కరీంనగర్ అండ్ ఖమ్మం, వరంగల్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ యొక్క 4 దాంట్లోనే మీకు ఇస్తానని గ్యారెంటీ లేదు, ఎందుకంటే తెలంగాణ చాలా పెద్ద చాలా సిటీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా వేరే వేరే జిల్లాల్లో ఖచ్చితంగా ఐడిబిఐ బ్యాంక్స్ ఉన్న దగ్గర మీ యొక్క జిల్లాలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి అయితే నోటిఫికేషన్ మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, వెంటనే ఖచ్చితంగా మీకు రిప్లై కూడా వస్తుంది. అండ్ అలాగే చాలా మంచి నోటిఫికేషన్, ఎవరైతే 25 years ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకొని మంచి మార్క్స్ని పొంది మీరు జాబ్ అయితే కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ అలాగే ఇటువంటి నోటిఫికేషన్స్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని కూడా నెక్స్ట్ మన ఛానల్లో వస్తుంది, చూడండి. మన మొబైల్లోనే ఎలా ఫిల్ చేయొచ్చు అని కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ యొక్క వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మాత్రమే వస్తుందండి. థ్యాంక్ యూ.